వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఓజీ చిత్రం మరొక గంటలోనే రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా రచ్చ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్న ఏదైతే తిరుపతిలోని పల్లి థియేటర్ వద్ద డీజే సౌండ్లతో అభిమానులంతా కూడా కేక్ కటింగ్ చేసుకుంటూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఖచ్చితంగా మా అధినాయకుడు ఈ యొక్క చిత్రం బంపర్ హిట్ అవుతున్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుందండి చిత్రం? ఓజీ 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 ఒక అరాచకం, ఒక అద్భుతం. ఓజీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, వైసీపీ వాళ్ళు కూడా కాసుకో ఉన్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు రికార్డు కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నాం. ఇంకొక గంట తర్వాత థియేటర్ మా వాళ్ళు ఇందాకే చెప్పారు, థియేటర్ వాళ్ళు ఇన్సూరెన్స్ రెడీ చేసుకోండి, ఎందుకంటే ఆ రేంజ్ లో సినిమా ఉండబోతుంది. అద్భుతం. ఈ సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే విధంగా సినిమా ఉండబోతుంది. ఇప్పటికే సాంగ్స్ అంతా కూడా బాగా హిట్ అయ్యింది, ఇప్పటికే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? నిజంగా ఓజీలో కళ్యాణ్ గారు గెటప్ సెటప్ అద్భుతంగా ఉంది. బెల్ పాయింట్ తో అసలు పాతకాలం అంటే 1980s లోకి అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు. ఒక టైం మిషన్ లో మళ్ళీ వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. ఒక బాంబేలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసినటువంటి ఒక గొప్ప చిత్రం అని చెప్పుకోవాలి. బ్లాక్ బాస్టర్ మూవీ, కనీ విని ఎరుగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇటువంటి సినిమా కనీ విని ఎరుగని విధంగా బాక్స్ బద్దలు కొట్టబోతోందని సందర్భంగా తెలియదు. చూస్తున్న ఏదైతే ఇప్పటికే బద్రీ కావచ్చు, ఖుషి కావచ్చు, అనేక చిత్రాల్లో కూడా చాలా బాగా యాక్టివ్గా కనిపడినాడు. బద్రీ, ఖుషి సినిమా తర్వాత ఈ సినిమాలో కానీ డిఫరెంట్ గా ఉంది. ఎలా ఉండబోతుంది? 30 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళామా అన్నట్టుంటుంది. ఓజీ ఓమీని ఎలాగైతే పంపిస్తాడో పంపించేశాడు, ఆల్రెడీ ఒక ఓమీని పంపించేశాడు. కరెక్ట్గా 1.5 సంవత్సరం అయింది ఓమీని పంపించి. ఇప్పుడు ఒక ఓమీని పంపిస్తాడు 12 తర్వాత, మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత ఇంకో ఓమీని పంపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అనే వారితో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇంటికి పరిమితమే. అది ఈ సినిమా తర్వాత మళ్ళీ రుజువు అవుతుంది. ఒకప్పుడు మంత్రి స్థాయిలో ఉండి ఈరోజు రివ్యూలు ఇచ్చుకునే స్థాయికి ఈరోజు తీసుకొచ్చారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన స్థాయిని ఎవరు రీచ్ అవ్వలేరు, ఎవరు తగ్గించలేరు. అది ఒక శిఖరాన్ని చూడబోతాం 10 తర్వాత. చూస్తున్న ఫ్యాన్స్ అంతా కూడా డీజే సౌండ్లతోటి చాలా ఏదైతే పల్లి థియేటర్ వద్ద డ్యాన్సులు వేస్తూ మా హీరో సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ వద్ద చూస్తున్న అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓజీ అంటూ కేకులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పల్లి థియేటర్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఎంతో ఎనర్జెటిక్ గా ఆయన కత్తి తిప్పుతున్నటువంటి విధానం చూస్తే న్యూస్ బంప్స్ వస్తున్నాయంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇదొక కొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు కూడా ఫ్యాన్స్ ఆనందంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఓజీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తిరుపతిలో అన్ని థియేటర్ల వద్ద కూడా ఇదే సందడి మాత్రం నెలకొందని చెప్పాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.